నమస్తే వెల్కమ్ టు సిటీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ మానవీయ కోణంలో ఆలోచన చేసే మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ ఎన్నికల్లో ఆదరించండి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరకంటి చంద్ర అభ్యర్థన రామగుండం నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో అభ్యర్థులందరూ ఎలాంటి తప్పులు చేయకుండా అన్ని సరిగ్గా చూసుకొని నామినేషన్లు దాఖలు చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్ రామగుండం నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ అరుణశ్రీ సూచన. రామగిరి ప్యాసింజర్లో ఎక్సైజ్ అధికారులకు పట్టుబడిన మహారాష్ట్ర మద్యం బాటిళ్లు గుడంబాలో వాడే స్ఫటిక. ఆరుకటికలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీని ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కోరకంటి చంద్ర అభ్యర్థన. టీఎన్టీయూసీలో చేరిన 2A క్యాంటీన్ కార్మికులు యూనియన్లోకి ఆహ్వానించిన టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ. రామగుండం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమకారుల ప్రచారం. తెలంగాణకు మంచి చేసింది సీఎం కేసీఆర్. మానవీయ కోణంలో ఆలోచన చేసే మనసున్న మహారాజు సీఎం కేసీఆర్ అని రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరకంటి చంద్ర అన్నారు. శుక్రవారం పాలకుర్తి మండలం వెమ్నూరు, తక్కళ్లపల్లి, పాలకుర్తి గ్రామాల్లో ప్రజా అంకిత యాత్రలో భాగంగా నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరకంటి చంద్రతో పాటు ఎన్నికల ఇన్ఛార్జి నారదాసు లక్ష్మణరావు, నాయకులు కౌశికహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ను నమ్మితే అరిగోసపడతామని అన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాలని, మీ రుణం తీర్చుకోవడానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించానని అన్నారు. జిల్లా కేంద్రాల్లో మెడికల్ కళాశాలలు ప్రభుత్వం మంజూరు చేసిన సందర్భంలో సీఎం కేసీఆర్ని ఒప్పించి మెప్పించి మెడికల్ కళాశాలను 500 కోట్లతో ప్రారంభించి కార్పొరేట్ వైద్యం పేద కుటుంబాలకు అందుబాటులోకి తెచ్చామన్నారు. నా ఆడబిడ్డలంతా ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించాలని, నా కుటుంబంలో జరిగిన విధంగా మరే కుటుంబంలో జరగవద్దన్నారు. 6 నెలలకు ఒకసారి మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, మెడికల్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా పేరిట పథకం తీసుకొచ్చిందన్నారు. రామగుండంలో జరిగిన అభివృద్ధి చూసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ప్రచారాలు చేస్తుందన్నారు. తెలంగాణ భవితకు భరోసాగా సబ్బండ వర్గాలు లబ్ధి చేకూరేలా టీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారని, ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టోలో ప్రకటించిన దేశంలో ఎక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాహిత మేనిఫెస్టో రూపొందించారని, రైతు బంధు ఎకరాకు ఏడాదికి 16,000 రూపాయలు, తెల్ల కార్డు కలిగిన ప్రతి ఒక్కరికి కేసీఆర్ బీమా, ప్రతి ఇంటికి ధీమా పథకం, ఒక కుటుంబానికి 4,000 రూపాయలు బీమా చెల్లించి 5 లక్షల రూపాయల బీమా సౌకర్యం కల్పన, తెలంగాణ అన్నపూర్ణ పథకం ద్వారా ప్రతి రేషన్ కార్డుదారునికి సన్న బియ్యం పంపిణీ, ఆసరా పింఛన్లు 5,000 రూపాయలకు పెంపు, వికలాంగుల పింఛన్ 6,000కు పెంపు, సౌభాగ్యలక్ష్మి పథకం అర్హులైన ప్రతి మహిళకు నెలకు 3,000, అర్హులైన లబ్ధిదారులందరికీ 400 రూపాయలకే సిలిండర్, ఆరోగ్యశ్రీ పరిమితి 15 లక్షలకు పెంపు చేయడం జరిగిందన్నారు. ప్రజలందరూ మళ్లీ తమకు మద్దతుగా నిలవాలని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. రామగుండం నియోజకవర్గంలో అసెంబ్లీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. మరి ఎన్నికలలో మంచిగా మనము ఆలోచన చేయాలి, మంచోళ్లకు ఓటేయాలి, మంచి చేసిన వాళ్ళకు ఓటేయాలి. మరి మంచి చేసిన వాళ్ళు ఎవరు, మంచిగా చేసేటోళ్ళు ఎవరు, ఇవాళ మనమందరం కూడా ఆలోచన చేయాలి. 200 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ.
2000 రూపాయలు ఆసరా పెన్షన్ ఇచ్చినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ గారు. మరి కాంగ్రెస్ పార్టీ మంచిదా? 200 ఇచ్చింది, 2000 ఇచ్చిన పార్టీ మంచిదా? 2000 ఇచ్చిన పార్టీ మంచిది కదా, అంతేనా? మరి 9 గంటలు కరెంట్ ఇచ్చిన పార్టీ మంచిదా? 24 గంటల కరెంట్ ఇచ్చిన పార్టీ మంచిదా? 24 గంటల కరెంట్ ఇచ్చిన పార్టీ మంచిది కదా. మరి రైతు బంధు పథకాన్ని రూపాయి కూడా ఇయ్యనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. రైతు బంధు పేరిట ప్రతి సంవత్సరం కూడా 10,000 రూపాయలు ఇస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మరి బీఆర్ఎస్ పార్టీ మంచిదా, కాంగ్రెస్ పార్టీ మంచిదా? మరి అలా ఇంటింటికి మిషన్ భగీరథ ద్వారా నీళ్లు ఇస్తున్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇంతకుముందు నీళ్లు ఇవ్వాలనేటువంటి ఆలోచన ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళకి వచ్చిందా? రాలేదు. మరి కళ్యాణ లక్ష్మి పథకాన్ని కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు, ఎమ్మెల్యేలుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమైనా ఇచ్చిండ్రా? ఏమీ ఇయ్యలే, రూపాయి కూడా ఇయ్యలే. మరి పేదోళ్లకు ఏమీ ఇయ్యనటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. మరి అటువంటిప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఓట్లు అడిగితే వాళ్ళని తప్పకుండా మనమందరం కూడా బుద్ధి చెప్పేటువంటి విధంగా 30వ తారీఖు నాడు జరగబోయే ఎన్నికలలో వాళ్లకు డిపాజిట్ రాకుండా ఒక్క ఓటు కూడా మనం వేయొద్దని ఈ సందర్భంగా మీకందరికి కూడా కోరడం జరుగుతూ ఉన్నది. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ ఎర్రం స్వామి, సర్పంచ్ కోలలత, దుర్గం జగన్, మండల బీఆర్ఎస్ అధ్యక్షులు ఇంజపురి నవీన్ కుమార్, నాయకులు అల్లం రాజన్న, గూళ్ల శ్యామ్, కోమరయ్య, మాదాసు అరవింద్, శ్రీనివాస్ గౌడ్, రామకృష్ణ, చంద్రన్న తదితరులు పాల్గొన్నారు. రామగుండం నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో అభ్యర్థులందరూ ఎలాంటి తప్పులు లేకుండా అన్నీ సరిగా చూసుకొని నామినేషన్లు దాఖలు చేయాలని జిల్లా అదనపు కలెక్టర్, రామగుండం నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ అరుణశ్రీ అభ్యర్థులకు సూచించారు. ఈ మేరకు ఎన్టీపీసీ మిలీనియం హాల్లో శనివారం పాత్రికేయులతో సమావేశమైన రిటర్నింగ్ ఆఫీసర్ అరుణశ్రీ మాట్లాడుతూ, ఈ నెల 3 నుంచి ఎమ్మెల్యే అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ మొదలైందని, నవంబర్ 10 వరకు ప్రతిరోజు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 3 గంటల వరకు కొనసాగుతుందని వెల్లడించారు. నామినేషన్ ప్రక్రియలో ప్రధాన పార్టీల అభ్యర్థులతో పాటు ఇండిపెండెంట్ అభ్యర్థులు ఫారం నింపే క్రమంలో తప్పులు దొరకకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందుకోసం ఫేమ్ 2B అఫిడవిట్ మోడల్ అందుబాటులో ఉన్నాయని తెలిపారు. రామగుండం నియోజకవర్గ పరిధిలోని 259 పోలింగ్ బూతులు అన్ని సౌకర్యాలు కూడా కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఎన్నికల సమయంలో మద్యము, డబ్బులను తరలించకుండా పట్టణంలో చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు. 50,000కు పైన ఎవరు కూడా నగదు రూపాయన తీసుకెళ్లకూడదని, ఒకవేళ అవసరమైతే వాటికి సంబంధించిన పత్రాలను, రిసిప్ట్లను అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. అలాగే పత్రికల్లో పెయిడ్ ఆర్టికల్ విషయంలో, యాడ్స్ విషయంలో కూడా ఎంసీఎంసీ పర్మిషన్ తప్పనిసరిగా ఉండాలన్నారు. రామగుండం నియోజకవర్గంలో తక్కువ పోలింగ్ శాతం నమోదవుతున్న నేపథ్యంలో పోలింగ్ శాతాన్ని పెంచేలా కార్యక్రమాలు చేస్తూ ఓటుపై అవగాహన కల్పిస్తున్నామని అరుణశ్రీ వెల్లడించారు. నామినేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఒక 2 నామినేషన్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు ఫర్దర్ ఎవ్రీడే అప్ టు 10th వరకు కంటిన్యూ చేయడం జరుగుతుంది. దానికి మనకి జిల్లా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఆల్రెడీ మనం ఆర్ఓ ఆఫీసు, ఎన్టీపీసీ, మన జెడ్పీహెచ్ఎస్ స్కూల్లో పెట్టడం జరిగింది. దానికి సంబంధించిన అరేంజ్మెంట్స్ కూడా చేస్తాము. నామినేషన్ ఈ ముఖ్య ఉద్దేశం డిస్కాన్ఫరెన్స్ ఏంటంటే, చాలా మంది జనరల్ రిజిస్టర్ పార్టీస్ కానీ ఎవరైనా ఇండిపెండెంట్స్ కూడా నామినేషన్స్ ఫైల్ చేస్తారు. వాళ్ళకు కూడా మీ ద్వారా ఇన్ఫర్మేషన్ షేర్ అవ్వాలి కాబట్టి మనం ఆల్రెడీ హెల్ప్ డెస్క్ పెట్టడం జరిగింది. మా ఎలక్షన్ సీనియర్షిప్ అండ్ తహసీల్దార్ రామగుండం వచ్చేసి వెరిఫికేషన్ స్క్రూటినీ ప్రాసెస్, రీస్క్రూటినీ అనేది జరుగుతుంది. ఆల్రెడీ ఫామ్ 2B మనకి ఏదైతే నామినేషన్ ఫైల్ చేసిన ఫామ్ 2B, ఫామ్ ఎంటీ కాపీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. ఎవరైనా అంటే ఫైల్ చేయాల్సిన వాళ్ళు మనం ముందుగా వచ్చి వాళ్ళు గైడెన్స్ ఇస్తారు. వెరిఫికేషన్ వింగ్ వాళ్ళు ఆ ఫామ్ 2B తీసుకెళ్ళచ్చు. అలాగే ఫామ్ 26 అందరికీ తెలుసు, అఫిడవిట్
క్రిమినల్ మ్యాట్రిసెస్ కాపీ, ఓత్ కాపీ, ఎవ్రీథింగ్ అన్ని కాపీస్ అన్ని మనకి సిఏ ఆఫీస్ నుంచి రీచ్ అయ్యాయి. అవన్నీ మీకు ఇప్పుడు ఎందుకు చెప్తున్నామంటే మీ ద్వారా మన ఎవరైనా ఫైల్ చేసి దర్శకున్న వాళ్ళకి కాపీస్ అన్ని అవైలబుల్ ఉన్నాయి. కానీ ముందు మిస్టేక్స్ చేయకుండా ఉండడానికి ప్రాపర్గా అవి తీసుకొని వాటిని చూసుకొని మా ద్వారా గైడెన్స్ తీసుకొని దే కెన్ ఫైల్ నామినేషన్ అందుకోసం చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా దాన్ని వాళ్ళ కంటిన్యూస్ ప్రాసెస్లో కూడా కలెక్టర్ గారు ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇప్పటికే మనకి ఎలక్ట్రల్ రోడ్ సంబంధించి మీ అందరికీ తెలుసు అక్టోబర్ 31 వరకు మనము అప్లికేషన్స్ తీసుకోవడం జరిగింది. 10th వరకు మనకి ఫైనల్ డేటా వస్తుంది. అక్యురేట్గా ఎలక్టర్స్ ఎంతమంది అవుతారో మన సార్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం ఇక్కడ మనం రామగుండ కాన్స్టిట్యున్సీ పరిధిలో కూడా చాలా వరకు మనం డ్రైవ్ టేకప్ చేస్తాము. ఎస్పెషల్లీ 18-19 ఏజ్ గ్రూప్ వాళ్ళని, ఎవరైతే కవర్ కాని వాళ్ళని, అదేవిధంగా ఎలిజిబుల్ వాళ్ళని కూడా మనము డెత్ కేసెస్ ఎస్పెషల్లీ మల్టిపుల్ కేసెస్ అన్ని డిలైట్ చేయడం జరిగింది. అదొక మన దగ్గర కాన్స్టిట్యూన్సీలో ఓటర్స్ వచ్చేసి 2,15,189 ఓటర్స్ ఉన్నారు. అందులో మనకి మెయిల్ వచ్చేసి 1,08,233, అదేవిధంగా ఫీమేల్ వచ్చేసి 1,06,760. అదేవిధంగా మన కాన్స్టిట్యూన్సీలో 259 పోలీస్ స్టేషన్స్ ఉన్నాయి. అన్ని అరేంజ్మెంట్స్ చేయడం జరిగింది. ఆల్ అష్యూర్డ్ మినిమం ఫెసిలిటీస్ లైక్ టాయిలెట్స్, ల్యాబ్స్, ఫెసిలిటీస్, ఇన్ఫ్రా, ఎవ్రీథింగ్ చిన్న చిన్న ఫినిషింగ్ వర్క్స్ గ్యాప్ ఉన్నాయి. అవి కూడా మేము 1-2 days లో కంప్లీట్ చేస్తాము. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పసిపిల్లల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ కలిగిన డాక్టర్, చిన్నపిల్లల మనస్తత్వం గ్రహించి వైద్యం అందిస్తున్న పేరుగాంచిన డాక్టర్ గా గోదావరిఖని పట్టణంలో 12 సంవత్సరాలుగా వైద్య సేవలు అందిస్తున్న నెంబర్ 1 పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ సత్యం బాబు ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో సౌకర్యవంతమైన సిట్టింగ్ హాల్ తో కూడిన విశాలమైన సొంత భవనంలో వైద్య సేవలు అందిస్తున్నారు. విశాల భవనంలో NICU, PICU, ఇంక్యుబేటర్, ఫోటోథెరపీ, నెప్యులైజర్, వార్మర్, సిరంజీ పంప్స్, ల్యాబ్, ఫార్మసీ, AC, నాన్ AC రూమ్లు, జనరల్ వార్డ్స్, విజిటింగ్ హాల్ సౌకర్యం కలదు. డాక్టర్ సత్యం బాబు MBBS, DCH పాల్స్, పిల్లల మరియు నవజాత శిశువు వైద్య నిపుణులు, 24 గంటల వైద్య సదుపాయం కలదు. డాక్టర్ సంక్షేమరెడ్డి BDS, కాస్మెటిక్ డెంటల్ సర్జన్. నొప్పి లేకుండా పన్ను తీయుట, పిప్పి పళ్లకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్, ఎత్తు మరియు వంకర పళ్లకు క్లిప్ ట్రీట్మెంట్ ద్వారా సరిచేయబడును. పళ్ళు లేని వారికి ఇంప్లాంట్ పద్ధతి ద్వారా ఫిక్స్డ్ దంతాలు అమర్చబడును. శ్రీ రుద్ర సత్యం బాబు పిల్లల మరియు డెంటల్ హాస్పిటల్, సూర్య హాస్పిటల్ ప్రక్క గల్లీలో, ఓల్డ్ మున్సిపల్ ఆఫీస్ రోడ్, మసీదు ప్రక్కన, లక్ష్మీనగర్, గోదావరిఖని. 7600004430, 8142789678, 9010977664. బ్యాక్ టు న్యూస్. రామగిరి ప్యాసింజర్ రైల్లో మంచిర్యాల నుంచి పెద్దపల్లి వరకు రామగుండం ఎక్సైజ్ శాఖ జరిపిన తనిఖీలో మహారాష్ట్ర మద్యం బాటిళ్లు, గుడుంబాలో వాడే స్ఫటిక దొరికినట్లు ఎక్సైజ్ సిఐ రమేష్ వెల్లడించారు. రామగుండం NTPCలోని ఎక్సైజ్ కార్యాలయంలో శనివారం సిఐ రమేష్ పట్టుబడిన మహారాష్ట్ర మద్యం బాటిళ్లను, స్ఫటికను మీడియాకు చూపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రామగిరి ప్యాసింజర్ రైల్లో జరిపిన తనిఖీల్లో 180 mlకు సంబంధించిన 50 మహారాష్ట్ర దేశ్దార్ బాటిళ్లు, 90 mlకు సంబంధించిన 105 బాటిళ్లు, 150 kgల స్ఫటిక దొరికినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన నిందితులు ఎవరనేది తెలియరాలేదని విచారణ చేపట్టి నిందితులు దొరకగానే చార్జ్ చేస్తామని తెలిపారు. నిన్న రాత్రి ఎక్సైజ్ శాఖ రామగుండం ఆధ్వర్యంలో మేము రామగిరి ప్యాసింజర్ ట్రైన్ను మంచిర్యాల నుండి పెద్దపల్లి పట్టణం దాకా మేము తనిఖీ చేయడం జరిగింది. మాకున్న సమాచారం మేరకు ఈ తనిఖీల్లో భారీగా కుటుంబ తయారీలో వినియోగించే పట్టిక మరియు మహారాష్ట్రలో అమ్మే దేశీదారు అనేవి మాకు దొరికినాయి. ఇందులో భాగంగా మాకు ఒక 180 ml పరిమాణం గల దేశీదారు బాటిళ్ళు 50, 90 ml పరిమాణం గల దేశీదారు బాటిళ్ళు 105 దొరికినాయి. అట్లాగే పట్టిక ఒక 150 కిలోలు కూడా దొరికింది. వీటిని తరలించే నిందితులు ఎవరు కూడా మాకు ఇంకా పట్టుబడలేదు. దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తు ముగిసిన తర్వాత వాళ్ళను కూడా నిందితులను కూడా కేసులో చేర్చి ఛార్జ్ షీట్ వేస్తాం. థ్యాంక్ యూ. ఆరకటిక కులస్తులంతా బీఆర్ఎస్ పార్టీని ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని, ఆరకటికలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తుందని రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కూరగంటి చంద్ర అన్నారు.
గోదావరి ఖని తిలక్ నగర్ డౌన్లోని విశ్వం కమ్యూనిటీ హాల్లో ఏర్పాట్లు చేసిన ఆరికటికల ఆత్మీయ సమ్మేళనంలో ముఖ్య అతిథిగా రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరకంటి చందర్ బీఆర్ఎస్ రామగుండం ఎన్నికల ఇన్ఛార్జి నారదాసు లక్ష్మణరావుతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కష్టాన్ని నమ్ముకుని కులవృత్తే ధ్యేయంగా జీవనం కొనసాగిస్తున్న ఆరికటికలకు తన సహాయ సహకారాలు తప్పకుండా ఉంటాయని, ఆరికటికల భవనం కోసం ఇటీవలే 10 లక్షల రూపాయలతో పనులను చేపట్టడం జరిగిందన్నారు. ఆరికటికల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ వద్దకు తీసుకెళ్లి పరిష్కారం చూపిస్తానని మాటిచ్చారు. ఆరికటిక కులస్తులంతా కారు గుర్తుకు ఓటు వేసి తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని అభ్యర్థించారు. కష్టాన్ని నమ్ముకొని వృత్తిని నమ్ముకొని జీవించేటువంటి మీకందరికీ కూడా ఈ ప్రభుత్వం మేము ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ కూడా తప్పకుండా అండగా ఉంటాం. అందుకోసమే మన తమ్ముళ్ళు ఫిరెంచి ఎప్పటికి కూడా అడిగేవాడు, అన్న మాకు కమ్యూనిటీ హాల్ కోసం భవనాన్ని నిర్మాణం చేయాలి. ఇక్కడున్న మా ఉద్యమ సమయంలో కూడా మన వాళ్ళందరూ కూడా అండగా నిలిచినటువంటి వాళ్ళు. అందుకోసమే ఈ యొక్క 10 లక్షల రూపాయలతో భవన నిర్మాణం కోసం పనులు చేయాలని ఆ యొక్క కాంట్రాక్టర్కి అప్పగించి ఆ పనులను కూడా మొదలుపెట్టించాం. ఈరోజు ప్రత్యేకంగా మన వాళ్ళందరూ కూడా అనేకమైనటువంటి సమస్యలు మన వాళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం కేటీఆర్ గారితో, సీఎం గారితో తప్పకుండా మాట్లాడతాం. అన్న సిద్దిపేట వాస్తవుడే కాబట్టి నాకు మంచి సత్సంబంధాలే ఉంటాయి కాబట్టి నేను కూడా ఒక పూట కేటీఆర్ అన్న దగ్గరికి మీ అధ్యక్షుల వారిని తీసుకువెళ్ళి తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం ఒక ఆలోచన చేస్తామని సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తూ, ఈరోజు గోదావరి ఖనిలో జరుగుతున్నటువంటి పరిణామాలు మీరందరూ కూడా చూస్తూ ఉన్నారు. గోదావరి ఖని గతంలో ఈ ఊర్లో ఏమున్నది, ఏం లేదు ఊర్లే అని అనుకునేటువంటి రోజులు ఒకరోజు. ఈ ఊర్లో ఒక మంచి దవాఖాన లేదు, ఈ ఊర్లో ఒక మంచి బట్టల షాప్ లేదు, ఈ ఊర్లో మంచి హోటల్ లేదు, ఏమీ లేదు అనుకునేటువంటి రోజులు ఒకనాడు. ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ఈ గోదావరి ఖనిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలను చేయడంతో పాటు ప్రత్యక్షంగా ఒక మెడికల్ కళాశాలను 500 కోట్ల రూపాయలతో ఇక్కడ ఏర్పాటు చేయడం, ఐటీ పార్కును 30 కోట్లతో ఐటీ పార్కును ఏర్పాటు చేయడం, సీనియర్ సివిల్ జడ్జి కోర్టు ఇక్కడ మనము 26 కోట్లతో ఏర్పాటు చేయడం, అదేవిధంగా సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా ఇలా ఈ గోదావరి ఖని స్థిరంగా నివాసం ఉండి అభివృద్ధి చెందడానికి దోహదపడ్డాయి. అది బీఆర్ఎస్ పార్టీ నాయకత్వంలో ఒక ఉద్యమకారునిగా నేను సాధించినటువంటి విజయాలని మీకు అందరికీ కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో తెలంగాణ ఆరికటికల అభివృద్ధి సంఘం అధ్యక్షులు భూంపల్లి అశోక్, గోదావరి ఖని పట్టణ అధ్యక్షులు గౌలిఖర్ రాము, కిరణ్ జీ, శివాజీ, అనిల్, చందు, నరేష్, భీమాజీ, సతీష్, శ్రీనివాస్, కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, మారుతి, జేవి రాజు తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. దసరా దీపావళి రాని వచ్చింది. సరికొత్త భారీ స్టాక్ పై భారీ ఆఫర్లు తేనె తెచ్చింది శ్రీ సుమంగల్ సెలక్షన్స్. దసరా దీపావళి పండుగల సందర్భంగా సరికొత్త భారీ స్టాక్ పై భారీ ఆఫర్లు. రేపటి రద్దీకై నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్. ఫ్యాన్సీ చీరలు, బిగ్ బార్డర్ చీరలు, మెన్స్ వేర్, కిడ్స్, బాయ్స్ వేర్, లేడీస్ డ్రెస్సెస్, షూటింగ్ అండ్ షర్టింగ్స్ చీరలపై భారీ ఆఫర్లు. 2000 రూపాయలకే 2 కలంకార్ ఫ్రంట్ చీరలు, 3000 రూపాయలకే 2 గోల్డ్ జరీ బార్డర్ చీరలు, 4000 రూపాయలకే 2 కాపర్ జరీ బార్డర్ చీరలు, 3000 రూపాయలకే 2 వైట్ థ్రెడ్ వర్క్ చీరలు. ఇంకా ఫ్యాన్సీ టాప్లు, పార్టీ వేర్ టాప్లు, లాంగ్ లెంత్ ఫ్రాక్స్, క్రాప్ టాప్ డ్రెస్సులు, జార్జెట్ ఫుల్ లెంత్ డ్రెస్సులు, సిల్వర్ బార్డర్ లాంగ్ లెంత్ డ్రెస్సులు, కిడ్స్ బాయ్స్ వేర్ 1000 రూపాయలకే 3 బాయ్స్ రెడీమేడ్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3 బాయ్స్ ఫ్యాన్సీ షర్ట్స్, బర్త్డే డ్రెస్సెస్, పార్టీ వేర్ డ్రెస్సెస్, కంబైన్ డ్రెస్సెస్, 1000 రూపాయలకే 3 బెలూన్ ఫిట్ జీన్స్, 1000 రూపాయలకే 3 ఫార్మల్ ప్యాంట్స్, 1000 రూపాయలకే 3
కాటన్ ప్యాంట్స్ 1000 రూపాయలకే 3 ప్లెయిన్ రెడీమేడ్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 ప్రింటెడ్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 ఖాదీ రెడీమేడ్ షర్ట్స్, 1000 రూపాయలకే 3 ఫార్మల్ షర్ట్స్. దసరా దీపావళి పండుగలకై సరికొత్త భారీ స్టాక్ పై భారీ ఆఫర్లు. నేడే కొనుగోలు చేయండి. శ్రీ సుమంగల్ సెలక్షన్స్ అండ్ ఫ్యాషన్స్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 9121372340. బ్యాక్ టు న్యూస్. సింగరేణిలో పనిచేస్తున్న 32,000 మంది సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ డిమాండ్ చేశారు. జీడీకే 2A గని క్యాంటీన్ కాంట్రాక్టు కార్మికులు శనివారం టీఎన్టీయూసీ యూనియన్లో చేరారు. ఈ మేరకు టీఎన్టీయూసీ రాష్ట్ర నాయకులు చిటికెల రాజలింగు అధ్యక్షతన ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పెద్దపల్లి పార్లమెంటరీ టీఎన్టీయూసీ అధ్యక్షులు నల్ల రవీందర్, తెలంగాణ సింగరేణి మల్టిపుల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంగెప్పు రాజు హాజరై మాట్లాడుతూ సింగరేణిలో వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేస్తున్న 32,000 మంది సింగరేణి కాంట్రాక్టు కార్మికులను పర్మనెంట్ చేయాలని గత 10 సంవత్సరాల క్రితం కోల్ ఇండియాలో 2013లో హైపవర్ కమిటీ వేతనాలు అగ్రిమెంటు అయినప్పటికీ హైపవర్ కమిటీ వేతనాలను సింగరేణిలో అమలు చేయడంలో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం, జేబీసీసీఐ కార్మిక సంఘాలు, సింగరేణి యాజమాన్యాలు విఫలమయ్యాయి అన్నారు. సింగరేణిలో అనేక కంపెనీ ఖాళీగా ఉన్న క్వార్టర్స్ను సింగరేణి యాజమాన్యం సింగరేణి కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కాంట్రాక్టు కార్మికుల అనేక సమస్యల పరిష్కారానికి అసెంబ్లీ ఎన్నికలలో పోటీ చేస్తున్న వివిధ పార్టీలు సింగరేణి కాంట్రాక్టు కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని వారి మేనిఫెస్టోలో పెట్టి హామీ ఇచ్చిన పార్టీల అభ్యర్థులకే ఓటు వేయాలని తెలంగాణ సింగరేణి మల్టిపుల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ విజ్ఞప్తి చేస్తుందన్నారు. కార్మికులు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటూ ఉన్నారు. వాటి సమస్యలు పరిష్కరించడంలో ప్రతి యూనియన్ కూడా వాళ్ళని వాడుకుంటుంది, కానీ ఏ సమస్య పరిష్కరించడం లేదు. మరి ఈరోజు గతంలో కూడా 18 రోజులు సమ్మె చేపించి వాళ్ళకు ఏం మాత్రం కొంచెం ఒక్క డిమాండ్ కూడా సాధించకుండా సమ్మె వినింపజేయడం జరిగింది. ఆ రోజు కనుక అదే యూనియన్లు గట్టిగా పట్టుబట్టి ముఖ్యమంత్రి దగ్గరికి తీసుకుపోయి ఉన్నట్లయితే వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యేటి. అవి చేయకుండా కేవలం సిటీ కేబుల్కు పేపర్ వరకే పరిమితమై వాళ్ళు 18 రోజులు సమ్మె చేసి వాళ్ళ పొట్టగొట్టడం జరిగింది. అట్లా కాకుండా ఏనాడైతే వాళ్ళ కాంట్రాక్ట్ కార్మికులు ఉద్యమిస్తారో అప్పుడే సమస్యలు పరిష్కారం అవుతాయి. మరి వాళ్ళందరికీ కూడగట్టుకొని వాళ్ళ వేతనాల కోసం తప్పకుండా ఏదైతే ఇప్పుడు కోల్ ఇండియాలో ఇచ్చే వేతనం కూడా ఇక్కడ అమలు చేయాలని చెప్పేసి డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. తప్పకుండా దీన్ని మేనేజ్మెంట్ ఎండీ చైర్మన్ దృష్టి కూడా తీసుకుపోయి వాళ్ళ కార్మికులకు కోల్ ఇండియా మాదిరిగా ఇక్కడ కూడా వేతనాలు అమలు అయ్యే విధంగా తప్పకుండా మేము కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఈ కార్యక్రమంలో కలకోట వెంకటేష్, పెద్దపల్లి రమేష్, ఎం మనోహర్, శ్రీలత, మెరుగు అంజి, అక్కపాక ఓదేలు, కాసిపేట రాజేశ్వరి, గడ్డం బానమ్మ, నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరకంటి చందర్ గెలుపు కోసం తెలంగాణ ఉద్యమకారుల ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఎన్టీపీసీలోని పెట్రోల్ బంకు టీటీఎస్ ఏరియాలో శుక్రవారం సాయంత్రం తెలంగాణ ఉద్యమకారులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు, తెలంగాణ ఉద్యమకారులు ఈదునూరి పర్వతాలు, పొన్నం విజయగౌడ్ మాట్లాడుతూ రామగుండానికి మెడికల్ కళాశాల సబ్ రిజిస్టర్ కార్యాలయం సాధించిన తెలంగాణ ఉద్యమకారుడు ఎమ్మెల్యే చందర్ను రెండవసారి అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటామని, నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని కోరారు. సాధారణ ఎన్నికల్లో భాగంగా ఈరోజు మేడిపల్లి సెంటర్ నుండి కృష్ణానగర్ వరకు ఎన్టీపీసీ తెలంగాణ ఉద్యమకారుల ఆధ్వర్యంలో, అలాగే టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుల ఆధ్వర్యంలో ఇంటింటికి మరియు షాపుకు ప్రచారం చేయడం జరుగుతుంది. అలాగే మన శాసనసభ్యులు కోరకంటి చంద్రన్న గారిని పెద్ద మెజారిటీతో గెలిపించి రాబోయే రోజుల్లో మంత్రిగా చూడాలని తెలంగాణ ఉద్యమకారులు అందరూ కంకణం కట్టుకొని పోరాడుతూ తెలంగాణ ఉద్యమంలో ఎలాగైతే పోరాటం చేసినారో ఆ పోరాట ప్రతిభను నిర్ణయం తీసుకొని ఈరోజు షాపుకు తిరిగి అన్నని గెలిపించాలని విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అలాగనే కేసీఆర్ గారిని ఆట్రిక్ సీఎంగా చూడాలని, ఇదివరకు అసలు యాట్రిక్ సీఎం చేసిన దాఖలాలు లేవు. కేసీఆర్ తోటే మన తెలంగాణలో స్టార్ట్ అవుతుంది. అలాగే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఎవరు చేయలేదు. అది మన కేసీఆర్ తోటే సాధ్యమని, తెలంగాణ తెచ్చుడు కూడా కేసీఆర్ తోటే సాధ్యమైందని, అన్ని పథకాలు అమలు చేసి రేపు గవర్నమెంట్ ఫామ్ చేసి ఇక్కడున్న తెలంగాణలో ఉన్న ప్రతి 119 మంది ఎమ్మెల్యేలను టీఆర్ఎస్ పార్టీ వారిని గెలిపించాలని కోరుకుంటూ,
ఈ కార్యక్రమంలో ఈదునూరి పర్వతాలు, ఈదునూరి శంకర్, వొల్లాల మల్లేశం, ముడుపు వంశీ, మిట్టపల్లి అనిల్రావు, కంది సతీష్, ఊడెం మల్లేశం, ఎర్రొల్ల కుమారస్వామి, చింతల సత్యం, చింతల శంకర్, లావుడియా వీరాలాల్, గుండేటి కిషోర్, రంగు దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్లో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో. ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ 24 గంటలు ఎమర్జెన్సీ సర్వీస్. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. మా వద్ద ఎంఆర్ఐ బ్రెయిన్, ఓల్ స్పెయిన్, ఓల్ అబ్డామిన్, ఎంఆర్సిపి, యూరోగ్రామ్, రేనల్ యాంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును. కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్, లక్ష్మీనగర్, గోదావరికని. కాంటాక్ట్ 8862467777 99085552928. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరికన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్, ఎండిడిఎం, న్యూరో ఫిజిషియన్, గోల్డ్ మెడలిస్ట్, మెదడు, వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు. కృష్ణా న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, లక్ష్మీనగర్, గోదావరికని. సెల్ నంబర్ 84993303 9989497898. బ్యాక్ టు న్యూస్. తెలంగాణ రాష్ట్రంలో సీఎం కేసీఆర్ మహిళలు సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నారని రామగుండం శాసనసభ్యులు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కూరగంటి చంద్ర అన్నారు. శనివారం తిలక్ నగర్ డౌన్ విశ్వం కమ్యూనిటీ హాల్లో 36 డివిజన్కు చెందిన గోలి స్వరూప, మెట్టు కవిత, లక్ష్మి, ఐలమ్మ, లింగమ్మ, రజిత, వరలక్ష్మి, సౌజన్య, సరోజన, స్వరూప, అంజయ్య, తిరుపతి, రాజయ్య, వెంకటమ్మ, మరియమ్మ, శివయ్యతో పాటు 200 మంది మహిళలు బీఆర్ఎస్ పార్టీలో చేరారు. వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బీఆర్ఎస్ మేనిఫెస్టోలో ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళా సంక్షేమానికి తగిన ప్రాధాన్యత ఇచ్చారన్నారు. ఈ ప్రాంత ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాలని, మీ రుణం తీర్చుకోవడానికి మెడికల్ కళాశాల ఏర్పాటు చేయించారని అన్నారు. నా ఆడబిడ్డలంతా ఆరోగ్యాల పట్ల శ్రద్ధ వహించాలని, నా కుటుంబంలో జరిగిన విధంగా మరే కుటుంబంలో జరగవద్దన్నారు. 6 నెలలకోసారి మహిళలు వైద్య పరీక్షలు చేయించుకోవాలని, మెడికల్ కళాశాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆరోగ్య మహిళా పేరిట పథకం తీసుకొనొచ్చిందన్నారు. రామగుండంలో జరిగిన అభివృద్ధి చేసి ఓర్వలేని కాంగ్రెస్ పార్టీ దుర్మార్గమైన ప్రచారాలు చేస్తుందన్నారు. ఈ ఊర్లో ఉండని వాళ్ళు, ఈ ఊరికి ఏం చేయని వారు, ఇక్కడ ఉండని వాళ్ళు ప్రజలను మోసం చేసేందుకు మాయమాటలు చెప్తూ ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ప్రజలు వాళ్లకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. ప్రజలందరూ మళ్లీ తమకు మద్దతుగా నిలవాలని, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలన్నారు. ప్రతి ఒక్కరికి కూడా ఎలా దొడ్డు బియ్యం ఇవ్వడం జరుగుతూ ఉన్నది. 6 కిలోల బియ్యం జనవరి నుండి సన్న బియ్యం ఇస్తారని ప్రకటించడం జరిగింది. కేసీఆర్ గారికి చప్పట్లతో మనం అందరం కూడా కృతజ్ఞతలు తెలియజేస్తాం. అదేవిధంగా రైతు బంధువులాగా, రైతు బీమా లాగా 5 లక్షల బీమాను, కేసీఆర్ బీమా, ఇంటింటికి బీమా అని గొప్ప పథకాన్ని ప్రవేశపెట్టడం జరుగుతుంది. ప్రతి ఒక్క ఇంటికి 5 లక్షల రూపాయల 4,000 రూపాయలు ప్రభుత్వమే కట్టి బీమా పథకాన్ని అమలు చేస్తున్న సందర్భంగా కేసీఆర్ గారికి చెప్పడంతో ఇంత గొప్పగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఇంతకుముందు కాంగ్రెస్ వాళ్ళు పెన్షన్ ఇచ్చేది తల్లి 200 రూపాయలు ఇచ్చేది, అవునా కాదా? 200 రూపాయలు ఇచ్చేటోళ్ళు. మరి 200 రూపాయలు ఇచ్చేటోళ్ళు గొప్ప, 2000 ఇచ్చే కేసీఆర్ గొప్ప. కేసీఆర్ కదా, అంతే కదా? అందుకే కదా ఇవాళ మీరు అందరూ కూడా చేరుతున్నది, అంతే కదా? అయితే మరి ఇంత గొప్పగా చేస్తున్న మన కేసీఆర్ గారి రుణాన్ని మనం ఏ విధంగా తీర్చుకోవచ్చు?
36వ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కరక శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు మూల విజయారెడ్డి, కార్పొరేటర్ బాలరాజ్ కుమార్, చిలకలపల్లి శ్రీనివాస్, జేవి రాజు, ఎన్ఆర్ఐ వ్యాళ్ల హరీష్ రెడ్డి, అనుముల కళావతి, శాంతిలక్ష్మి, లావీనా, గుంపుల లక్ష్మి, నర్సింగ్, ఆకుల బాబన్న, జిట్టువైన వేణు, స్వాతి, రాజేష్, హఫీజ్, ఇందిరా, రజిత, సరోజన, సుజాత, నవీన తదితరులు పాల్గొన్నారు. మంత్రి నియోజకవర్గంలో ఎన్నికల నామినేషన్ ప్రక్రియ మొదలైంది. శనివారం ఏఐసిసి కార్యదర్శి, తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్, మంత్రి ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్బాబు నామినేషన్ వేశారు. శ్రీధర్బాబు నామినేషన్ వేసే ముందుగా మండలంలోని కన్నాల గ్రామంలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం కాంగ్రెస్ పార్టీ ప్రచార రథాన్ని ప్రారంభించారు. ఇదే క్రమంలో మంత్రి ఎన్నికల రిటర్నింగ్ అధికారి కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. నామినేషన్ వేసిన అనంతరం శ్రీధర్బాబు మీడియాతో మాట్లాడుతూ మరో టికెట్ ఇచ్చి ఎన్నికలలో అవకాశం ఇచ్చిన సోనియా గాంధీకి, జాతీయ కాంగ్రెస్ నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. అలాగే ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ పెద్దల సహకారంతో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానుల తోడ్పాటుతో నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశానని అన్నారు. మంత్రి నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి ఉన్నప్పుడు అభివృద్ధి జరిగిందని అన్నారు. తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, సోనియా గాంధీ అని, ప్రజలు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని 6 గ్యారంటీ పథకాలతో ప్రజల ముందుకు వెళ్తున్నామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తేనే తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు, నిధులు, నియామకాలు సక్రమంగా అమలు జరుగుతాయని అన్నారు. అయితే ప్రతి ఒక్క ఓటరు చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావాలని ప్రజలను మీడియా ముఖంగా అభ్యర్థించారు. అలాగే రామగుండం అసెంబ్లీ నియోజకవర్గంలో 2వ రోజు 2 నామినేషన్లు స్వీకరించినట్లు రామగుండం రిటర్నింగ్ అధికారి జె అరుణశ్రీ శనివారం తెలిపారు. రామగుండం అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో భారతీయ జనతా పార్టీ తరపున కందుల సంధ్యారాణి, స్వతంత్ర అభ్యర్థి ముడిమల్ల కీర్తికాంతులు నామినేషన్ దాఖలు చేశారని రామగుండం రిటర్నింగ్ అధికారి పేర్కొన్నారు. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని ఎల్బీ నగర్ ప్రాంతంలో శనివారం కోఆప్షన్ మెంబర్ తస్లిం బాను ఆధ్వర్యంలో జరిగిన ప్రచార కార్యక్రమంలో పెద్ద ఎత్తున ముస్లిం మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తస్లిం బాను మాట్లాడుతూ వెనుకబడిన ముస్లిం ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ కార్యక్రమాలను ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ కార్యక్రమాలు చేపట్టారని, షాదీ ముబారక్ పేరిట 1,16,000 రూపాయల ఆర్థిక సహాయం పేదింటి ఆడబిడ్డలకు అందిస్తున్నారని, మన రామగుండం నియోజకవర్గంలో దాదాపు 2,500 మందికి షాదీ ముబారక్ ఇచ్చిన ఘనత కోరుగంటి చందర్దని, అదేవిధంగా ఎంతోమంది పేద విద్యార్థులకు మైనార్టీ గురుకులం ఏర్పాటు చేసి కేసీఆర్ విద్యను అందిస్తున్నారని, ఒక్కో విద్యార్థి మీద దాదాపు 1,20,000 రూపాయలను తెలంగాణ ప్రభుత్వం ఖర్చు చేస్తుందని, అదేవిధంగా 12 రెసిడెన్షియల్ జూనియర్ కళాశాలలను మైనార్టీలకు కేటాయించారని, వాటిని మేనిఫెస్టో పెట్టి డిగ్రీ కళాశాలగా చేస్తామని చెప్పారని అన్నారు. ఎమ్మెల్యే కోరుగంటి చందర్ రామగుండం నియోజకవర్గంలో ముస్లింల సమస్యలను పరిష్కరించారని, 11 ఎకరాల 25 గుంటలు కబ్రస్థాన్ స్థలాన్ని ఓపెన్ కాస్టుల్లో పోకుండా సింగరేణి యాజమాన్యంతో కొట్లాడి 4,10,000తో ఫెన్సింగు, సరిహద్దు నిర్మాణం చేసి కబ్రస్థాన్ స్థలాన్ని కాపాడారని, అదేవిధంగా ఎన్టీపీసీలో కబ్రస్థాన్ స్థలాన్ని కేటాయించడం జరిగిందన్నారు. ముస్లిం మహిళల్లో ఉపాధి కల్పనలో భాగంగా 30 కుట్టు మిషన్లు విజయమ్మ ఫౌండేషన్ ద్వారా నిర్వహిస్తూ ముస్లిం మహిళల్లో ఉపాధి కల్పించి ముస్లిం కుటుంబాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారని, అదేవిధంగా రానున్న 5 సంవత్సరాలలో సంవత్సరానికి 5 ముస్లింలకు తన సొంత ఖర్చులతో పవిత్ర మక్కా యాత్ర చేపిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇంకా ఈ కార్యక్రమంలో నైమా, ఫర్జానా, బిలిప్స్, మైమూనా, ఆస్కా, ఆర్షియా, ఫిర్దోస్, హబీబా తదితరులు పాల్గొన్నారు. సిటీ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మానవీయ కోణంలో ఆలోచన చేసే మనసున్న మహారాజు సీఎం కేసీఆర్. ఎన్నికల్లో ఆదరించండి, కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కోరుగంటి చందర్ అభ్యర్థన. రామగుండం నియోజకవర్గంలో నామినేషన్ ప్రక్రియ మొదలైన నేపథ్యంలో అభ్యర్థులందరూ ఎలాంటి తప్పులు చేయకుండా అన్ని సరిగ్గా చూసుకొని నామినేషన్లు దాఖలు చేయాలి. జిల్లా అదనపు కలెక్టర్, రామగుండం నియోజకవర్గ రిటర్నింగ్ ఆఫీసర్ అరుణశ్రీ సూచన. రామగిరి ప్యాసింజర్లో ఎక్సైజ్ అధికారులకు పట్టుబడిన మహారాష్ట్ర మద్యం బాటిళ్లు, గుడంబాలో వాడే స్ఫటిక.
కటికలకు అండగా కేసీఆర్ ప్రభుత్వం నిలుస్తుంది. బీఆర్ఎస్ పార్టీని ఆదరించి కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించండి. రామగుండం ఎమ్మెల్యే బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చంద్ర అభ్యర్థన. టీఎన్టీయూసీలో చేరిన 2A క్యాంటీన్ కార్మికులు యూనియన్లోకి ఆహ్వానించిన టీఎన్టీయూసీ రాష్ట్ర అధ్యక్షులు పెద్దపల్లి సత్యనారాయణ. రామగుండం నియోజకవర్గంలో జోరుగా కొనసాగుతున్న తెలంగాణ ఉద్యమకారుల ప్రచారం. ఇవి ఇప్పటివరకున్న సిటీ న్యూస్. నమస్తే.